పచ్చి ఫ్యూడల్ భూస్వాములు ఎట్లా కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణలో ఏలుతున్నారు. బయట రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, ఈడేం జరుగుతున్నది. పక్క కర్ణాటకలో సిద్ధరామయ్య కాలు ఎవరు కూర్చున్నారు, ఏం జరుగుతున్నది. రాహుల్ గాంధీ ఇవాళ నేను ఒక్కటే ఇంతమంది కూడా చెప్పాను. నేను బత్తుల సిద్ధేశ్వర సోదరుడు నిరాదీక్ష అక్కడ చెప్పు కూడా వచ్చాను. నేను ఇప్పుడే ఇవాళ దేశవ్యాప్తంగా మీకున్న అంగీలాగా ఇంత మాత్రం మన ఎన్నికల్లో పార్లమెంట్లో కానీ మన రాష్ట్రాల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీకు వచ్చిన 4 సీట్లు కూడా ఈ దేశంలో బీసీలుగా ముఖ్యమంత్రులై దమ్ముండి నిలబడ్డటువంటి ఒక ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రతాప్ సింగ్ పిలవడం మన లాలూ ప్రసాద్ కొడుకో లేకపోయింటే ములాయం సింగ్ యాదవ్ కొడుకో అంత ఇంతో కష్టపడితే వాళ్ళ పుణ్యాన్ని ఆ మాత్రం సీట్లు వస్తున్నాయి. కానీ ఇవాళ మీరు ఏడున్నారో మీరు లెక్క చూసుకోవాలి. అట్లాంటి బీసీలు మీకు వెన్నుదట్టి మంచో చెడో మా నాయకుడు రాహుల్ గాంధీ అక్కడికి పోతుంది మేము పట్టుకుంటే ఈడున్నటువంటి ఏమో కైలాష్ నేత వనికిరాడు, చెరుకు సుధాకర్ వనికిరాడు, వీడు నక్సలైటు, వాని ముద్రను దాపిస్తా, వాని మర్డర్ చేసిన పక్కన పెట్టిస్తా. బట్టి పాదయాత్ర చేసి వస్తే స్టేజ్ మీద బట్టిని రాకుండా కిందనే నిలబెట్టి, అంటే నేను పక్కన నిలబడితే బట్టి నిలబడదు, నెత్తి కొట్టుకొని బట్టి మీ వీడియో విజువల్ చూడండి. నకరెక్కల్లో బండి ఎక్కకుండా మందిలో కూర్చొని మైకుతో మాట్లాడి వెళ్ళిపోయే పరిస్థితి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చి ఎవరు తీసుకురాలే. అంటే వాని పార్టీలో వాడే ప్రతినాయకుడు. ప్రతినాయకుని తీసుకుని మంత్రిని చేస్తావు. మంత్రిని చేసింది కాక ఊరి మీద పడి తిట్టురా అని చెప్పేసి అంత స్వేచ్ఛ ఇస్తావు. మీరు చెప్పినటువంటి సందీప్ రెడ్డి అంటాడు, మీరు చూడండి బట్టి పాదయాత్ర నేను ఎక్కకుండా ఇంతలో మీసారు పాత సినిమా పక్కన నెట్టుకుంటూ అందరూ చేసుకుంటూ వస్తామని. నేనేమంటున్నంటే ఒకటే ఒక్క మాట, అరే ఒక నాయకత్వం ఎదగాలి, నిలబడాలి ఈ రాష్ట్రంలో. అది బడుగు బలైన వర్గాల కోసం నేను ఇచ్చానని చెప్పి సోనియా గాంధీ చెప్పింది. దాని ప్రకారం చేయాలి కదా. సోయి కూడా లేనటువంటి ఇట్లాంటి వాళ్ళు బర్తరఫ్ కాదు, సభ్యత్వం నుంచి తీసేయాలి. బర్తరఫ్ సమస్య కాదు అది. ఏం చేయాలి, సభ్యత్వం నుంచి తీసేయాలి, వీళ్ళందరూ సస్పెండ్ చేయాలి. నువ్వు ఆస్ట్రేలియాలో కూర్చొని నీ తమ్ముడి కోసం అరే బాబు మా మామని సపోర్ట్ చేయరని చెప్పినటువంటి మనిషిని నువ్వు అప్పటిదాకా పార్టీలో ఉంచుడే మా ఎక్కువ అంటే, అరే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, తమ్మునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఇంకొనికి టికెట్ ఇచ్చి, ఇప్పుడు ముఖ్యమంత్రి పోటీలో నేను కూడా ఉన్నానని చెప్పి అనిపించుకొని మాలాంటి వాళ్ళని తిడితే ఒక్క మాట కూడా అనడానికి ఒక్క షోకాజ్ నోటీస్ ఇంతవరకు ఇప్పటిదాకా పోయింది కదా. ఒక రివ్యూ జరగాలి కదా. ఒక నాయకుడు పొరటిబురిలో ఉన్నాడు మా పార్టీలకు వస్తే మేము ఎట్లా అవమానం చేసిన కనీసం ఒకసారి అనుకున్నారా? ఒక్కసారి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రా? ఇంత నిర్లజ్జగా అసలు భయము భక్తి లేకుండా వాడు చేసేటువంటి వాళ్ళు మీరు భారతదేశంలో ఒక ప్రత్యేకత నిర్మిస్తారంటే ఎట్లా నమ్మాలి? మీరు ప్రజాప్రభుత్వం ఎట్లా నమ్మాలి? 100% ఇవాళ పోలీసు రాజ్యం కొనసాగుతా ఉన్నది. 42% కాదు, మీరు 27% ఇచ్చి బీసీలకు ఎక్కడ లేదు అన్యాయం చేయాలని ఒకలపోతున్నారు కదా. మరి మీరేం చేసిరు? ఇప్పుడు మీరేం చేసిరు? ఇవాళ 42% అన్న దగ్గర చేయాలంటే పాండవుల కథ లెక్కన ఏదో 3 మంచి చెప్పుకోలే ఉందా ముచ్చట. అంటే నువ్వు ఏడ చెప్పినావు, ఏడిపోయినావు, వదిలి లాస్ట్ 15-17% దగ్గరనో మాకు బుడ్డకోసి గిత్తతో మిగిలిచ్చేసి పరువు ఆపి మొత్తం మీరు తిరుగుపోరు, ఏదైనా తిరుగుపోరని చెప్పి అక్కడికి వచ్చింది. మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ముచ్చట చెప్తారు, వేరే ఏ డిమాండ్ లేదు. వారు చెప్పినట్టు కార్యక్రమాలు ఉన్నాయి, చాలామంది మిత్రులు మాట్లాడతారు. సింగిల్ పాయింట్ ఎజెండా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటోడికి బయట తిరిగే నైతిక అర్హత లేదు. యావత్ తెలంగాణ సమాజము అవుట్ రైట్గా పొలిటికల్గా బహిష్కరణ చేసినంత పని చేయాలి. పార్టీకి డిమాండ్ చేస్తున్న ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇప్పటి ఒకటి కాదు, 2 కాదు, పలుసార్లు తప్పు చేసిన తర్వాత, ఇన్ని అవినీతి ఆరోపణలు ఏర్కొన్న తర్వాత, ఏ వర్గాన్ని బతకనీయకపోయిన తర్వాత, సొంత పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు అయ్యేటువంటి ఇది చేయకపోయిన తర్వాత వీళ్ళందరూ కలిపి వీళ్ళు ఎందుకోసం ఉంచుకుంటారు అంటున్నా. మీరు ఉంచుకొని మంది ప్రతిపక్షానికి ఏం చెప్తారు మీరు? అందుకోసం వేరే వ్యక్తిగతంగా నేను వారు ఇంత పెద్ద వికారమైన భాష మాట్లాడినా నేను ఆ భాషలో మాట్లాడడం నా వల్ల కాదు. కానీ స్ట్రైట్ అయితే చెప్తామన్నా, ఏ భాష మాట్లాడినా కూడా మాట్లాడడానికి అవతల వాళ్ళు మాట్లాడని వాళ్ళు అర్హులు. ఎందుకంటే నువ్వు నీ పద్ధతి అది కనుక. వేరే ఒక్కటే మాట చెప్తా ఉన్నా, నిన్ను ఎవడు కుక్క అని తిట్టినా, గ్రామసింహం అని తిట్టినా, కమెడియన్ కమ్ విలన్ అని తిట్టినా, ఏ మాట తిట్టినా, స్వయాన హరీష్ రావు అసెంబ్లీలో పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలండి. కొంతమంది లోపలికి తాగి వస్తున్న తర్వాత ఎందుకురా అయ్యా మన బతుకు? మాటికి నల్ల కలద్దాలు పెట్టుకొని ఇట్లా తిరిగి ఆ దిల్రాజు బానపూట ఆడపొరలేట తిరుగుకుంటే ఎందుకు ఆ పని? ఇంతమంది చెప్పగా తాగి నువ్వు బజార్లు ఉచ్చబోసుకుంటావు రబాయ్, కెమెరాలు చూస్తుండగా నువ్వు కూడా పెద్ద కథలు చెప్తుంటివి. అందుకోసం ముందు భారం రేవంత్ రెడ్డికి భయం ఉంటే, భవిష్యత్తులో ఈ మంత్రివర్గానికి పరువు ఉండాలనుకుంటే
చేసే పని ఏమన్నా ఉంటే ముందు అని బర్తరఫ్ చేసి ఇంకా 4 ముచ్చట చెప్తే ఇంకేమన్నా ఉండి నువ్వు కూడా నోరు ఇంత ఫినాయిల్తో కడుక్కొని నువ్వు కూడా శుభ్రంగా ఉంటే కనీసం నోరు శుద్ధి నేర్చుకోండి ఎవరన్నా కానీ. తెలంగాణ రాష్ట్రంలో నోరు బారేసుకోవడం అనేది ఒక వికారమైన కల్చర్కు ఆ మొత్తం ఆద్యులు వీళ్ళే చూసి కదా. స్వయాన నా కొడుకుని పట్టుకొని నువ్వు మాట్లాడే భాష మా తల్లిదండ్రులని స్వర్గంలో ఉన్న కైలాస నేత తెచ్చిండు. మరి మా అమ్మ నాయన చచ్చిపోయి చాలా ముందు అయింది. నువ్వన్న పుణ్యాత్రుడు కాడి కూరలు బతికి మీ అమ్మ నాయన. మరి నేనేమనాలి అంటున్నా. మా అమ్మ నాయన ఏడున్నారు, నువ్వేడున్నావు, నేనేడున్నా, నీకు నాకు ఏం సంబంధము, ఏం భాష అది, ఏం కావాలి? అందుకోసం ఒక్క మాట, ఏ రకమైనటువంటి అర్హత లేదానికి వారు చెప్పినట్టు డిమాండ్ చేస్తుంది. ఒక స్వయాన ఒక సర్పంచ్ నిలబడేటువంటి అభ్యర్థిని కిడ్నాప్ చేసి ఇన్ని పనులు చేసిన తర్వాత ఏ రకమైనటువంటి ఇమీడియట్గా ఎలక్షన్ మీద ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక నజరు పెట్టి ఎల్లమ్మ కూడా ప్రత్యేక బృందం పోవాలి, ఆడ పని మొదలు పెట్టాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఏం జరుగుతుందో చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రజాపతి చంపినటువంటి చరిత్ర ఆ ఊర్లో ఉన్నది కనుక అందుకోసం అది డిమాండ్ చేస్తూ వారు చెప్పినటువంటి చలో ఎల్లమ్మ కూడా ప్రోగ్రామ్ రేపు డిసెంబర్ 8 నాడు ఉంది, 5 నాడు ఉంది. చలో గన్ పార్క్ ప్రోగ్రామ్ డిసెంబర్ 10 ఉన్నది. అన్ని కార్యక్రమాలు చేయాలి. ఇది ఒక యాదవులదో బీసీలదో ఒక పార్టీతో కూడా కాదు, పార్టీలకు అతీతంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఎర్ర జెండాలు, నీలి జెండాలు, ఏ జెండాలనే కానీ అందరూ కూడా అవుట్ రైట్గా ఈ విషయంలో స్పందించాలని చెప్పేసి నేను ఒక ఉద్యమకారుడిగా వాడి కోమటిరెడ్డి వెంకరెడ్డి బాధితుడిగా ఇవాళ ఎల్లమ్మ గుడితో అనుబంధంతో విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సుధాకర్ అన్న. అందరూ మాట్లాడేది కాబట్టి రాములు అన్న ఒక 2-3 నిమిషాలు. మేకల రాములు యాదవ్, యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు. షార్ట్. జై యాదవ్, జై బీసీ. ఈనాటి మరి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మరి యాదవ్ని చిత్రహింసలు పెట్టి కిడ్నాప్ చేసిన సంఘటన, దీన్ని మరి దోషులను కఠినంగా శిక్షించాలని ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి మన ఓయిజాకు ఆనిముత్యం మన రాజారాం యాదవ్ గారికి, చెరుకు సుధాకర్ అన్నకు, అదేవిధంగా మరి కాటం నరసింహ అన్నకు, వినోద్ అన్నకు, బేరీ అన్నకు, గోవర్ధన్ అన్నకు, అందరికి కూడా మరి ముఖ్యంగా మరి అఖిల భారత యాదవ్ మహాసభ నేషనల్ సెక్రటరీ మా పెద్దన్న రమేష్ యాదవ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సభ్య సమాజం తల వంచుకునే విషయం ఇవాళ జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నా ఆధ్వర్యంలో, మేకల రాములు యాదవ్ నా ఆధ్వర్యంలో నిన్న ఆ ఊరికి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మరి ఎల్లమ్మగూడెంకు వెళ్ళి ఆ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా వారిని మరి బీఆర్ఎస్ నాయకులు వచ్చి ధైర్యం చెప్పి నామినేషన్ కూడా వేయించడం జరిగింది. మరి దాంట్లో జరిగింది ఏంటంటే, మరి మొన్న శుక్రవారం రోజు మరి ఎల్లమ్మగూడెంకు చెందిన అది బీసీ మహిళకు రిజర్వ్ అయింది, అందరు పోటీ చేయొచ్చు ఆ ఉద్దేశంతో ఆ ఎల్లమ్మగూడెంకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుడు మరి మామిడి యాదగిరి యాదవ్ వారి భార్యను నామినేషన్ వేయించాలనే దృక్పథంతో తయారుగామని నకరకల్లు పోయి నేను కారు తీసుకొస్తా అని వెళ్ళిన మనిషిని మరి ఆ కారు కోసం రెంట్ కోసం చూస్తుండగా కొంత ఆ ఊరికి చెందిన సందీప్ రెడ్డి అనే గూండా వాడు గతంలో మరి వారి సామాజిక వర్గాన్నే నడి రోడ్డుపై నరికిన చరిత్ర ఉంది. వారి అనుయాయులు ముగ్గురు వచ్చి మరి యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి మరి కారులో తీసుకొని పోయి హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో పెట్టి నానా కత్తులతోటి కాలి వేళ్లను, అదేవిధంగా చేయిని మెడ భాగంలో కూడా అది నానా హింస పెట్టి చివరికి మరి మందులో మరి మెగ్డాల్లో అది కలిపేసి మూత్రం యూరిన్ కలిపేసి తాగుర నా కొడుక, గొల్ల నా కొడుక, మీరు పోటీ చేస్తారా, మాకు మీరు ఎట్టి పరిస్థితిలో విత్డ్రా చేసుకోవాలని
మరి నానా హింస పెట్టడం జరిగింది. సభ్య సమాజం తలవంచుకునే విషయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి డెమోక్రసీ అనేది ఉందా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత దుర్మార్గం జరుగుతుంది ఇవాళ నల్గొండ జిల్లాలో, ఇవాళ తెలంగాణలో ఎక్కడెక్కడ చూసినా. మేము ఇప్పుడే మేము ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను ఇమీడియట్లీ మరి రిమాండ్ చేసి వాళ్ళకు తగిన శిక్ష వేయడంతో పాటు మరి బాధిత కుటుంబానికి మరి రక్షణ కల్పించాలి. వారు మరి క్యాన్వాసింగ్ చేయడానికి కూడా పోలీసులను రక్షణ కల్పించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది జరిగినా మరి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతాము అని ఆడ హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మరి దీన్ని పురస్కరించుకొని మరి డిసెంబర్ 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు చలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నాము. చలో ఎల్లమ్మగూడెంకు పిలుపునిస్తున్నాం. అన్ని యాదవ సంఘాలు, బీసీ సంఘాలు మరి అందరూ కూడా ఆడికొచ్చి మరి వారికి ధైర్యాన్ని ఇచ్చి గెలుపులో భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా డిసెంబర్ 10వ తారీఖు మరి అన్ని సంఘాలు కలిసి మరి గన్ పార్కులో నిరసన దీక్షను కూడా మనం చేపట్టాలి. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో బీసీలు, యాదవులు అందరు కలిసి మరి నిరసనలు చేపట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి చివరికి ఏంటంటే ఇంత అమానుషమైన సంఘటన జరిగిన ఇంతవరకు మరి పోలీసులు మరి నోరు మెదపట్లేదు. మీ ఎస్పీ గారు కూడా నైట్ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోకపోతే రేపటి నుంచి కార్యాచరణ మొదలు పెడతాం. మేము ఈ సందర్భంగా ఒక సూచన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ 42 కామారెడ్డి డిక్లరేషను గంగలో కలిపిల్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానంలో ఉన్న ఎక్కడైనా మీరు ఖచ్చితంగా బీసీలు, యాదవులు పోటీ చేయాలి. మీకు అండగా ఉంటాం. మేమందరం కూడా మీ ప్రాణాలు ఒడ్డు పెట్టి కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరు భయపడడానికి వీల్లేదని చెప్పుకుంటూ మరి 5వ తారీఖు, 10వ తారీఖు పిలుపునిచ్చినాం. ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించి అన్ని సంఘాలు ముందుకొచ్చి మన సమాజాన్ని, మనోళ్ళను, యాదవులను, బీసీలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై యాదవ్, జై బీసీ. థ్యాంక్ యూ రాములన్న. ఇప్పుడు కాటం నరసింహ యాదవ్ గారు బీసీ ఐక్య కులాల వేదిక అధ్యక్షులు. 2 నిమిషాలు నరసింహ. అందరికీ నమస్కారం. యాదవ్ బంధువులు, బీసీ బంధువులందరికీ నా నమస్కారం. ఈ రాష్ట్రంలో ఇంకా కూడా ఆటవిక పాలన జరుగుతుందని నల్గొండ జిల్లా తిప్పర్తి, ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటన రుజువు చేస్తుంది. ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఎవరు పడితే వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు, గెలవచ్చు. నీకు బలం ఉంటే నువ్వు గెలువు, నీ మంచితనం ఉంటే నువ్వు గెలువు. అంతేగాని ఎవడో గెలుస్తున్నాడని, నాకు అడ్డం ఉన్నాడని వాడిని తీసుకుపోయి ఘోరమైన అవమానం చేసి చిత్రహింసలు పెట్టి ఎలక్షన్లో పాల్గొనకుండా యునానిమస్గా వాడే గెలవాలని ప్రయత్నం ఏదైతే చేసిండో అది చాలా ఘోరమైన విషయం. దీన్ని మేము ఈ రాష్ట్రంలో ఉండే యాదవ్ సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నిజంగా చెప్పాలంటే యాదవ్ కులంలో, బీసీ సంఘాల్లో నిజంగా చైతన్యం కింద ఉండింటే ఈ పాటికి వాడిని బొక్కలు ఏరేసి ఉండేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే మనకు అంత చైతన్యము లేక మనము కేవలము ఈ ప్రెస్ మీట్లకు, ప్రెస్ క్లబ్లకు వాటికి పరిమితం అవుతున్నాం. అదే యూపీలోనో లేదంటే మన బీహార్లోనో యాదవుల మీద, బీసీల మీద ఎవడన్నా ముట్టుకుంటే వాడిని ఒట్టలు లాగి పారేసి చేతిలో పెట్టేవాడు. ఆ పరిస్థితి ఇక్కడ లేదు మనకు. మనం ఇంకా హెచ్చరిస్తున్నాం. అసలు మొత్తం బీసీ సంఘాలు వాళ్ళ ఎల్లమ్మగూడెంలో ఉండాల్సిన మాట. 5వ తారీఖు ఎలక్షన్స్ కాబట్టి మనందరం మళ్ళీ కూడా కనీసం ఇప్పుడైనా మనము రాజారాం యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో
ఇవాళ ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాము, మన యొక్క నిరసన తెలుపుతున్నాము. వెంటనే మనం 5వ తారీఖు అంటే మరి అక్కడ రాణిస్తారా లేదా? 5వ తారీఖు ఎల్లమ్మగూడెంకు, ఎందుకంటే ఎలక్షన్ రోజు అది, వాళ్ళు 11వ తారీఖు ఎలక్షన్స్ కాబట్టి 5వ తారీఖు నాడు వెళ్ళి మన యొక్క సంఘీభావం తెలుపుతాము. సంఘీభావం కాదు, హెచ్చరించడమే. దమ్ముంటే మనం తెలుసుకుందాం, నువ్వా నేనా? ఈ అగ్రకులాల అహంకారం పతనం కావాల్సిందే. దానికి మన బీసీలందరూ కూడా ఐక్యంగా గొంతు విప్పాల్సిందే, మన బల ప్రదర్శన చేయాల్సిందే. అప్పుడే ఆ నా కొడుకులకు భయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన రాజారాం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మా యువ నాయకుడు మా కాట నరసింహన్ అన్న. ఇప్పుడు అసలు ఈ మొత్తం కార్యక్రమానికి నిన్ననే నల్గొండ జిల్లాలో మొత్తం బీసీలని యాదవులందరూ ఐక్యం చేసి అద్భుతంగా నిన్న పోరాట పటిమని చూపినటువంటి ఈ కార్యక్రమానికి మూలకర్త అయినటువంటి మరి నల్గొండ వాస్తవ్యుడు, న్యాయవాది మరి లొడంగి గోవర్ధన్ యాదవ్ గారు, అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడతారు. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటన యాదవ జాతికే కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన బీసీలకే కాకుండా అన్ని కులాల్లో కూడా, ఎందుకంటే ఇలా అగ్రకులాల్లో కూడా వాళ్ళు ఇట్లాంటి చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గతంలో కాక వాడు మర్డర్ చేసినప్పుడు ఈ చర్యలను కాక ఖండించి ఉంటే ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా పోయేది. రెండవది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మొత్తం కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మేము 42% పనిచేస్తున్నామని చెప్తున్నారు. 19% వరకే ఈసారి బీసీలకు ఇచ్చిన పరిస్థితి, 19% వరకే వచ్చిన పరిస్థితి. కాబట్టి సందర్భం చెప్పేదంటే, నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే, దమ్ముంటే ఈ జరిగిన సంఘటనను నీ అభ్యర్థి మా బీసీలకు పోటీ చేయకుండా ఎట్లయితే అడ్డుపడ్డాడో, నీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే నీ అభ్యర్థిని విత్డ్రా చేసి ఫస్ట్ ఆ అభ్యర్థికి ఇనామస్ ఇవ్వాలి. రెండవది, ఎలక్షన్ కమిషను ఇలా ఇట్లాంటి చర్యలు పూనుకుంటు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానీ, అక్కడున్న ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ అతని ఏదైతే అడ్డంకి చేసిండో వాళ్ళు చట్టపరంగా పంచాయతీ యాక్ట్ ప్రకారం అతన్ని డిస్క్వాలిఫై చేసి మా నాగలక్ష్మి గారిని ఏకగ్రీవం చేసే విధంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ చూడాలని ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తున్నాం. మూడవది ఏంటంటే, మొత్తం ఇవాళ యువకులు కానీ, యాదవులు కానీ, మిగతా కులాలు కానీ ప్రపంచంలో ఇట్లాంటి చర్య, అంటే ఈ రాష్ట్రంలో ఇట్లాంటి చర్య జరుగుతుందంటే మూత్రం తాగిస్తారా? అంటే ఏంది, ఏమన్నా ఇలా అమాయకులని అనుకుంటారా? కాబట్టి ఇది గాక రేపు 5వ తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, యాదవులు పెద్ద ఎత్తున కలిగి ఇది ఒక రాష్ట్ర యాదవులకే కాదు అన్ని కులాలు జరిగిన సంఘటన గుర్తించి పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమంలో, రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొని మనం నిరసన జరపాలి. అది కాక జరగకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి బర్తరపయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక 2-3 మాట్లాడేది ఉంది, మన ఓయి విద్యార్థులు కూడా మాట్లాడేది ఉంది. మన ముఖ్య నాయకుడు, మన బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి వెంకటేష్ గౌడ్ గారు, ఒక 2 నిమిషాలు. ఈరోజు బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నల్లగొండ జిల్లాలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడలో జరిగినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు అక్కడ గతంలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఎస్సీల మీద దాడులు కొనసాగేది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రధాన జనాభాలో 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల మీద, బీసీ సమాజానికి చెందినటువంటి యొక్క నాగలక్ష్మి భర్త యాదగిరి యాదవ్ మీద
చేసినటువంటి అసభ్యకరమైనటువంటి ఈ సంఘటన మిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అసలుకు నీ సమాజము 5% 6% లేదు, కానీ నీ సమాజంలో నీలాంటి వాళ్ళు ఎవరు లేరని ఈ సందర్భంగా చెప్తున్నాను నీ యొక్క ప్రవర్తన చూసి. ఎందుకంటే నువ్వు మా ఓట్లతో గెలిచి ఇలా నల్లగొండ జిల్లాలో తీసుకుంటే, నల్లగొండ జిల్లాలో మెజారిటీ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. మా ప్రజల ఓట్లతోటి గెలిచి, నువ్వు గెలిచి, మీ తమ్ముడు గెలిచి, గతంలో ఎమ్మెల్యేలుగా 29 సంవత్సరాలు ఈ రాజ్యాధికారం అనుభవిస్తున్నవే. కనీసం మా వర్గాలు, ఒక యాదవ బిడ్డకు, ఓ మహిళకు కనీసం సర్పంచ్ నామినేషన్ వేసేటువంటి అర్హత ఈ దేశంలో లేదా? ఈ ప్రజాస్వామ్య దేశంలో? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకో. అసలు విద్యావంతులు గతంలో ఇంతకుముందు అన్న చెప్పినట్టు నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందంటే, నువ్వు నల్లగొండ జిల్లాలో చాలామంది బీసీ బిడ్డలను రాజకీయంగా అన్ని రకాలుగా నీ యొక్క దౌర్జన్యంగా అసభ్యంగా మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో నల్లగొండలో ఇంకో బీసీ బిడ్డలు ఎదగకూడనటువంటి గతంలో ఎన్నోసార్లు నువ్వు ప్రవర్తించినావు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో నీకు మంత్రిగా కొనసాగే హక్కు లేదు. ఎందుకంటే మా ఓట్లతో గెలిచి ఈరోజు మా వాళ్ళ మీదనే దౌర్జన్యం చేస్తున్నవే. గతంలో చెరుకు సుధాకరణ మీద దౌర్జన్యం చేశావు, ఒక బీసీ బిడ్డ, తెలంగాణ కోసము జైలుకి వెళ్ళినటువంటి ఒక గొప్ప బిడ్డ. అదేవిధంగా నిన్న మొన్న ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కైలాష్ నేత మీద అసభ్యంగా మాట్లాడు, పదవి తీయమన్నావు. ఈరోజు సర్పంచి వద్దు నువ్వు అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వేమనుకుంటున్నావు ఈ దేశం, తెలంగాణలో? బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ ప్రవర్తన మార్చుకోకపోతే, ఈరోజు నీ ప్రవర్తనగిన మార్చుకోకపోతే నీ కుటుంబాన్ని, ఈరోజు కుటుంబం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ అన్ని సామాజిక వర్గాలు దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. మిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏమనుకున్నావు? ఏదో 20-30 సంవత్సరాలకు ఉన్నటువంటి బీసీలు అనుకుంటున్నావా? ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ రాజారామ యాదవ్ లాంటి వాళ్ళు, చాలా పెద్ద మంది, అందరు మాలాంటి వాళ్ళు, మేమందరం కూడా చైతన్యమైన రాజకీయంగా మీ యొక్క ఆటలు ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటి చెప్తున్నాము, రేవంత్ రెడ్డి కూడా నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే నువ్వు కూడా అలాంటి వ్యక్తివే. ఎందుకంటే ఈరోజు బీసీలకు 42% ఇస్తాను ఆఖరికి మొండి సైజు 17% తీసుకొచ్చినటువంటి వ్యక్తివి రేవంత్ రెడ్డి. నీ హయాంలో మాకు న్యాయం జరుగుతాం లేదు. అయినప్పటికీ కూడా మళ్ళొక్కసారి చివరిసారిగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాము, ఇమీడియట్ అతన్ని మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసివేయాలి. లేకపోతే ఇదే కార్యక్రమం రాజారాం యాదవ్ యొక్క ఆధ్వర్యంలో అవసరం ఉంటే మీరు రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వర్గాలు ఇప్పుడిప్పుడే కనీసము సర్పంచులు కూడా కావద్దా అని నేను అడుగుతున్నాను. ఎంత బాధాకరము! ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని మంత్రులు చేయాలి, మీ భార్యలు చేయాలి, మిమ్మల్ని చేయాలి. అరే ఇది చాలా అన్యాయం. నీ వల్ల అగ్రవర్ణాలకు కూడా ఈరోజు మచ్చ వస్తుంది. అగ్రవర్ణాలు కూడా చాలా మంచి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి నీ వైఖరి మార్చుకోవాలి. నువ్వు అన్ఎడ్యుకేటెడ్, చదువు రాదు, సంస్కారం లేదు నీకు, మేము మీకంటే ఎక్కువ చదువుకున్నాము. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఈ యొక్క నాగలక్ష్మిని యునానమస్గా చేయాలి. ఆమె భర్త మీద చేసినటువంటి యొక్క పాశవిక చర్య అంటే ఎంత సభ్యసభ అంటే మూత్రం తాగిస్తారంట. అంటే ఈ సందీప్ రెడ్డి అంటోడు ఎక్కడున్నాడో కానీ, సందీప్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మా బీసీలు మూత్రం తాగాలనా? మీ మూత్రాలు తాగి మీకు ఓట్లేసి మీ మంత్రి సీట్లో కూర్చునబెట్టాలనా? ఏమిటి మీ దౌర్జన్యము, ఏమిటి మీ మలం? ఈరోజు బీసీలందరూ అనుకుంటే మీరు ఉంటారా ఈ రాష్ట్రంలో? కాబట్టి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఈ యొక్క కార్యక్రమం మన రాజారాం యాదవ్ గారి యొక్క నేతృత్వంలో 5వ తారీఖున ఎవరది చెలో ఎల్లమ్మ కూడా అటువంటి కార్యక్రమాన్ని మేమందరం కూడా బీసీ సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఖచ్చితంగా ఎల్లమ్మ గుడికి వెళ్ళి ఈ రాష్ట్రం మొత్తం చూసే విధంగా అక్కడ పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
అన్నకు కృతజ్ఞతలు చేస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంకన్నా ఇప్పుడు బీసీ ఐక్య వేదిక జనరల్ సెక్రటరీ గారు రమేష్ బలిజ గారు, రమేష్ లింగాయత్ గారు 2 నిమిషాలు. ఈరోజు మన రాజారాం గారి ఆధ్వర్యంలో నల్లగొండలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటన అన్ని బీసీ కుల సంఘాలు, ఈ అణగారిన వర్గాలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి బీసీ కుల సంఘాలు ఈ సంఘటన మాకే కులంగా ఒక వర్గానికి జరిగింది అని అనుకుంటా ప్రతి బీసీ బిడ్డ, ప్రతి అణగారిన విద్య ఇలాంటి సంఘటన మరొకసారి ఈ ఉన్నత కులాల వారిని మేమున్నాము వాళ్ళకు అన్న ధైర్యం ఇస్తూ, వాళ్ళకు మేము సపోర్ట్ ఇస్తూ 5వ తారీఖున మన ధర్నా నల్గొండడానికి మద్దతు ప్రకటించి అన్ని బీసీ కుల సంఘాలు, అన్ని బీసీ అణగారిన వర్గాలు మద్దతు ప్రకటించి ఆ రోజు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన రాజారాం యాదవ్ గారికి, మన పత్రికా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. మరి ఏదైతే నల్గొండ జిల్లాలో యాదగిరి యాదవ్ ఒక బీసీ బిడ్డ మీద జరిగిన ఈ యొక్క దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము.